సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారు. రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ను పరిశీలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల యూనిట్ 2 నుంచి విద్యుత్ ఉత్పాదన చేపట్టే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు. నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం మంత్రులు ప్రారంభిస్తారు. అక్కడే నూతనంగా నిర్మించి తలపెట్టిన నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి కనగల్ తిప్పర్తి జూనియర్ కాలేజీల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేసిన అనంతరం మెడికల్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా రాష్ట్రానికి అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండలో నిర్వహించే సభ చరిత్ర సృష్టించబోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.